హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఈరోజు నేను చెప్పే స్ట్రాటజీ ఏంటంటే, ఈ స్ట్రాటజీలో మీరు ఏ క్యాండిల్స్ అంటే ఏ ఇండికేటర్ కూడా యూజ్ చేయరు. 100% వర్క్ అవుతుంది. విత్ మినిమం ఒక్క లాట్తో మీరు 1500 వరకు ఎర్న్ చేయొచ్చు ఈ ప్యాటర్న్లో. ఒక్కసారి కావాలంటే మీకు మీరే బ్యాక్ టెస్ట్ చేసుకోండి. మీరు బ్యాక్ టెస్ట్ చేసుకున్న తర్వాతనే మీరు ఇది యాక్సెప్ట్ చేయండి. నేను ఈరోజు నిఫ్టీలో ఈ స్ట్రాటజీ ఎలా వర్క్ చేసిందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఈ స్ట్రాటజీలో 3 క్యాండిల్స్ రెడ్ క్యాండిల్లో ఉండాలండి. 3 క్యాండిల్ రెడ్ క్యాండిల్లో ఉండి 4th క్యాండిల్ ఈలోని బ్రేక్ డౌన్ చేస్తే అప్పుడు మనం పుట్ ఆప్షన్ తీసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఈరోజు 26th మార్నింగ్ ఈ క్యాండిల్ వచ్చింది. ఫస్ట్ క్యాండిల్ రెడ్, సెకండ్ క్యాండిల్ ఆల్సో రెడ్, థర్డ్ క్యాండిల్ రెడ్. ఈ 3 క్యాండిల్ యొక్క లోని ఈ 4th క్యాండిల్ బ్రేక్ డౌన్ చేసింది. ఎప్పుడైతే బ్రేక్ డౌన్ చేస్తుందో అప్పుడు మనం పుట్ ఆప్షన్ తీసుకోవాలి. దీని యొక్క వెయిట్ ఎన్ని క్యాండిల్ వరకు అంటే 5th క్యాండిల్ ఆర్ 6th క్యాండిల్ వరకు వెయిట్ చేసి ఎగ్జిట్ అయిపోవాలి. ఇక్కడ చూసారు కదా, ఇది 3rd క్యాండిల్, ఎంట్రీ వచ్చేసి 4th క్యాండిల్, ఎగ్జిట్ ప్రాఫిట్ ఎక్కువ ఉంటే 5th క్యాండిల్ ఎగ్జిట్ అవ్వండి, లేదంటే 6th క్యాండిల్లో ఎగ్జిట్ అవ్వండి. చూసారు కదా, ఇక్కడ 2480. ఇక్కడ ఎంట్రీ ఎక్కడండి చూడండి, ఇక్కడ ఎంట్రీ ప్రీవియస్ క్యాండిల్ యొక్క లో, 3 క్యాండిల్ యొక్క లో, ఇది ఆల్మోస్ట్ 39 పాయింట్స్ వచ్చాయి. చూసారు కదా, ఆల్మోస్ట్ మనకు 39 పాయింట్స్ వచ్చాయి, అంటే 40 పాయింట్స్ వచ్చాయి. 40 పాయింట్స్ అంటే మీరు నిఫ్టీలో మినిమం ఒక 100 రూపీస్, 120 రూపీస్, అంటే 1 లాట్కి 1500 వస్తుంది. ఇక్కడ 3 క్యాండిల్ యొక్క లోని 4th క్యాండిల్ బ్రేక్ చేసినప్పుడు వెయిట్ ఫర్ 5th క్యాండిల్ అండ్ 6th క్యాండిల్ వరకు వెయిట్ చేసి ఎగ్జిట్ అవ్వాలి, లేదంటే 5th క్యాండిల్లో ప్రాఫిట్ ఎక్కువ ఉంటే 5th క్యాండిల్లోనే ఎగ్జిట్ అవ్వాలి. ఇలాంటివి మనకు ప్రతిరోజు మినిమం 3 or 4 ఈ స్ట్రాటజీస్ వస్తాయి. 3 or 4లో 100% అన్నీ హిట్ అవుతాయి. కావాలంటే మీరు ప్రీవియస్ క్యాండిల్ కూడా చెక్ చేసుకోండి. కావాలంటే చూడండి, ఇక్కడ 25th రోజు 3 క్యాండిల్ లో వచ్చాయి, కానీ ప్రీవియస్ క్యాండిల్ లోన్ బ్రేక్ చేయలేదు కాబట్టి ఈ స్ట్రాటజీ మనకు వర్తించదు. ఇక్కడ కూడా చూడండి, 3 రెడ్ క్యాండిల్స్ ఎక్కడ వచ్చాయో చెక్ చేసుకోండి. ఇక్కడ ఇది రెడ్ క్యాండిల్ కాదు, సో ఇది మన స్ట్రాటజీకి రాదు. ఇది రెడ్ క్యాండిల్ కాదు, సో ఇది మన స్ట్రాటజీస్ కాదు. ఇక్కడ ఇది కూడా కాదు, 3 రెడ్ క్యాండిల్ కాదు, ఇది రెడ్ లో బ్రేక్ అయినా గ్రీన్ అయితే మాత్రం తీసుకోకూడదు. ఓన్లీ 3 రెడ్ క్యాండిల్లే ఉండాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్, సెకండ్, థర్డ్, 4th క్యాండిల్ ఇక్కడ లోను బ్రేక్ చేయలేదు. 3 క్యాండిల్ యొక్క లోను ఇక్కడ బ్రేక్ చేయలేదు. 3 క్యాండిల్ యొక్క లో 24798, కానీ ఇక్కడ బ్రేక్ చేయలేదు. కానీ ఈ 3 క్యాండిల్ తర్వాత ఏ క్యాండిల్ అయితే నెక్స్ట్ బ్రేక్ డౌన్ చేస్తుందో అప్పుడు కూడా తీసుకోవచ్చు. ఈ 3 క్యాండిల్ యొక్క లో ఎంత, 24797, ఇక్కడ బ్రేక్ వచ్చింది. సో ఇక్కడ మనం తీసుకోవచ్చు, తీసుకోవచ్చు. ఇది ఓన్లీ పుట్టుకు మాత్రమే వర్తిస్తుంది, కాలుకు వర్తించదు. ఇక్కడ చూసారు కదా, 3 క్యాండిల్ యొక్క లోన్ ఇక్కడ బ్రేక్ అయింది, ఇక్కడ తీసుకోవచ్చు. ఇది 4th క్యాండిల్, 6th క్యాండిల్ ఎగ్జిట్ అవ్వాలి, ఇక్కడికి వచ్చింది. అంటే ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఎన్ని పాయింట్స్ వచ్చాయో చూడండి. ఇక్కడ స్కేల్ పెట్టి మరి మీకు చెప్తాను, ఎన్ని పాయింట్స్ వచ్చాయో చెక్ చేసుకోండి. పాయింట్స్ వచ్చాయి ఇక్కడ మనకు. ఇంకా చూడండి, నెక్స్ట్ పర్ డే మనకి ఇలాంటి 3 or 4 గ్యారెంటీగా వస్తాయి, కానీ 3 or 4 క్యాండిల్ గురించి వెయిట్ చేయాలి. ఇక్కడ చూసారు కదా, 1 2 3 ఇక్కడ లోని బ్రేక్ చేసింది, కానీ హిట్ అవ్వాలి. ఇక్కడ మనకు ఒక స్టాప్ లాస్ వచ్చింది. ఆల్రెడీ ఈరోజు 4 స్ట్రాటజీస్, ఇలాంటి స్ట్రాటజీస్ 4 వచ్చాయి. 4లో ఒకటి రాంగ్, అంటే స్టాప్ లాస్ హిట్ అయింది. ఇక్కడ కూడా చూడండి, రెడ్ 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 గ్రీన్ రెడ్, ఇక్కడ చూడండి రెడ్ రెడ్ రెడ్, 3 క్యాండిల్. ఎప్పుడైతే ఇది మళ్ళీ
పైకి వెళ్ళిందో, అంటే ఈ క్యాండిల్ యొక్క సెకండ్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్అవుట్ చేసి పైకి వెళ్ళిందో అప్పుడు మనం స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఇదే స్టాప్ లాస్. ఈ క్యాండిల్ యొక్క హైయే, థర్డ్ క్యాండిల్ యొక్క హైయే ఇక్కడ స్టాప్ లాస్. లేదంటే సెకండ్ క్యాండిల్ యొక్క హై కూడా తీసుకోవచ్చు. ఎక్కువ రిస్క్ తీసుకునే వాళ్ళు సెకండ్ క్యాండిల్ యొక్క హైయే దీని యొక్క స్టాప్ లాస్. కానీ ఇది లాస్ట్కి మళ్ళీ డౌన్ అయింది కాబట్టి ఇదంతా మనం చూడం. కానీ ఇక్కడ చూడండి 3 క్యాండిల్స్ రెడ్ వచ్చాయి. ఫోర్త్ క్యాండిల్ ఏమైంది, ప్రీవియస్ క్యాండిల్ యొక్క లోన్ బ్రేక్ చేశాయి. సో ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ క్యాండిల్ ఆర్ ఫిఫ్త్ క్యాండిల్లో మనం ఎగ్జిట్ అవ్వాలి. ఇక్కడ చూడండి ఫోర్త్ క్యాండిల్ ఆల్మోస్ట్ ఎన్ని పాయింట్స్ వచ్చాయి, 38 పాయింట్స్ వచ్చాయి. ఆల్మోస్ట్ 38 పాయింట్స్ వచ్చాయి, 40 పాయింట్స్ వచ్చాయి. ఇలాంటి స్ట్రాటజీస్లో వన్ క్యాండిల్లోనూ అంటే ఒక్క స్ట్రాటజీలోనే మీకు మినిమం 40 పాయింట్స్ వస్తాయి. మీరు 1 లాట్తో చేసిన, ఈవెన్ 1 లాట్తో చేసిన మీకు చాలా పాయింట్స్ వస్తాయి. ఇక్కడ కూడా చూడండి. మళ్ళీ నెక్స్ట్ రెడ్, థర్డ్ రెడ్, ఫోర్త్ రెడ్ ప్రీవియస్ క్యాండిల్ లోన్ బ్రేక్ చేసింది, కొంచెం అలా బ్రేక్ చేసి లోన్ బ్రేక్ చేయలేదు, కానీ ఫిఫ్త్ క్యాండిల్ బ్రేక్ చేసింది. సో ఫోర్త్ రెడ్ కూడా ఉండి ఫిఫ్త్ క్యాండిల్ బ్రేక్ చేసినా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఫిఫ్త్ క్యాండిల్ బ్రేక్ చేసింది చూడండి. ఫిఫ్త్ క్యాండిల్ బ్రేక్ చేస్తే ఎక్కడి వరకు వచ్చింది, ఆల్మోస్ట్ మనకు 69 పాయింట్స్ వచ్చింది. చూసారు కదా, 69 పాయింట్స్, సారీ 65 పాయింట్స్ వచ్చాయి. సో ఇలాంటి ప్యాటర్న్ మీకు మళ్ళీ ఇంకా కొన్ని ప్రీవియస్ డేస్లో ఎలా జరిగాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఆల్మోస్ట్ ఈరోజు ఆగస్టు 26 ట్యూస్డే రోజు మనకు ఈ స్ట్రాటజీస్ 5 వస్తే 4 వరకు హిట్ అయ్యాయి. ఒక్కటే స్టాప్ లాస్ హిట్ అయింది, అది కూడా కొంచెం వెయిట్ చేస్తే అది కూడా హిట్ అయ్యేది. ఇంకా మీకు ఇలాంటివి చూపిస్తాయి. ఈరోజు మొత్తం గ్యాప్ డౌన్ ఉన్నది కాబట్టి ఇలా వచ్చింది. కానీ మీకు మిడ్ డేలో అంటే సైడ్ వేస్లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి స్ట్రాటజీస్ పనికి వస్తాయి. ఇక్కడ చూడండి, ప్రీవియస్ 3 రెడ్ క్యాండిల్స్ వచ్చాయి, కానీ ఫోర్త్ క్యాండిల్ గ్రీన్ వచ్చింది. గ్రీన్ వచ్చిన ప్రీవియస్ క్యాండిల్ లోన్ బ్రేక్ చేయలేదు, సో మనం ఇది తీసుకోకూడదు. నెక్స్ట్ ఇలాంటివి మీకు చూపిస్తా. ఇక్కడ 3 రెడ్ క్యాండిల్స్ వచ్చాయి, కానీ ప్రీవియస్ డే క్యాండిల్ బ్రేక్ చేయలేదు, లోన్ బ్రేక్ చేయలేదు. ఇక్కడ లో చూసారు కదా, లైన్ ఎట్లా వచ్చింది, ఈ లోన్ బ్రేక్ చేయలేదు, ఇది ఇంకా బ్రేక్ చేయలేదు, అక్కడ వరకు వచ్చింది కానీ లోన్ బ్రేక్ చేయలేదు. సో ఇది కూడా కాదు మన ప్యాటర్న్కి సంబంధించింది. ఇక్కడ ఎక్కడైనా 3 రెడ్ క్యాండిల్స్ చూడండి, ఇక్కడ కూడా కాలేదు. ఇలా మీరు మొత్తం అంటే పర్ డేలో మనకు మినిమం 3 or 4 వస్తాయి. ఇక్కడ చూసారు 1 2 3 క్యాండిల్, ఫోర్త్ క్యాండిల్ రెడ్ బ్రేక్ చేసింది, కానీ ఇక్కడ మనకు స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. ఇక్కడ చూడండి 1 2 3 థర్డ్ క్యాండిల్, ఫోర్త్ క్యాండిల్ థర్డ్ క్యాండిల్ యొక్క లోన్ బ్రేక్ చేసింది. ఫిఫ్త్ క్యాండిల్ ఆర్ సిక్స్త్ క్యాండిల్ ఎగ్జిట్ అవ్వాలని చెప్పాను. అంటే మనం టైం అనేది 5 minute టైం ఫ్రేమ్లో ఉండగా లాస్ట్ అంటే ఇంకొక 30 seconds అంటే ఫిఫ్త్ క్యాండిల్లో ఇంకో 50 seconds 30 seconds ఉండగా ఎగ్జిట్ అయిపోవాలి. ఇక్కడ చూడండి మనకి ఎన్ని పాయింట్స్ వచ్చాయి, ఆల్మోస్ట్ 99% ఇది యాక్యురసీగానే ఉంటుందండి. మీరు కావాలంటే పర్సనల్గా చెక్ చేసుకోండి. 20 పాయింట్స్ వచ్చాయి ఇక్కడ మీకు. ఏం లేదండి, మీరు ఫోర్త్ క్యాండిల్లో ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అవుతుందో అప్పుడు తీసుకోవాలి. ఫిఫ్త్ క్యాండిల్ ఆర్ సిక్స్త్ క్యాండిల్లో ఎగ్జిట్ అవ్వాలి. సిక్స్త్ క్యాండిల్ ఎగ్జిట్ అయితే ఎక్కువగా ప్రాఫిట్ రావచ్చు. కాకపోతే ఏంటంటే కొంచెం టెన్షన్ పర్సన్స్ ఉన్న వాళ్ళైతే ఫిఫ్త్ క్యాండిల్లోనే ఎగ్జిట్ అయిపోవాలి. రిస్క్ రివార్డ్ తక్కువ అనుకునే వాళ్ళు సెకండ్ క్యాండిల్లోనే ఎగ్జిట్ అవ్వాలి. ఇక్కడ చూడండి 1 2 3 ఫోర్త్ క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ లోన్ బ్రేక్ చేసింది. యాక్చువల్గా ఇక్కడ మన లోన్ బ్రేక్ చేసినప్పుడే తీసుకుంటాం, కానీ ఇది మళ్ళీ పైకి వచ్చింది. కానీ ఇది సెకండ్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్అవుట్ చేయలేదు కాబట్టి అలానే ఉంచాలి. దీని యొక్క స్టాప్ లాస్ సెకండ్ క్యాండిల్ యొక్క హై. సో ఇక్కడ ఇలానే ఉంచి ఫోర్త్ క్యాండిల్ అంటే ఫిఫ్త్ క్యాండిల్ ఆర్ సిక్స్త్ క్యాండిల్లో ఎగ్జిట్ అవ్వాలి. ఇది ఓన్లీ మీరు ఫోర్త్ క్యాండిల్లో ఎంట్రీ తీసుకుంటే ఫిఫ్త్ క్యాండిల్ లేదా సిక్స్త్ క్యాండిల్లోనే ఎగ్జిట్ అయిపోవాలి. ఫిఫ్త్ క్యాండిల్ ఎండింగ్లో కానీ సిక్స్త్ క్యాండిల్ ఎండింగ్లో కానీ ఎగ్జిట్ అయిపోవాలి. ఇక్కడ చూసారు థర్డ్ 1 2 3 ఫోర్త్ క్యాండిల్లో ఎంట్రీ తీసుకున్నాం. ఫిఫ్త్ క్యాండిల్
చూసారా 26 పాయింట్స్ వచ్చాయి. మీకు ఇలాంటివి చేస్తే మినిమం 20 పాయింట్స్ వస్తాయి, ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. ఇక్కడ కూడా చూడండి 1 2 3 ప్రీవియస్ క్యాండిల్ ఈ 3 క్యాండిల్ యొక్క లోని బ్రేక్ చేశాయి. సో 4th క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకున్నాం, 5th 6th క్యాండిల్లో ఎగ్జిట్ అయిపోయాం. 4th క్యాండిల్ యొక్క ఎంట్రీ చూడండి, 4th క్యాండిల్ యొక్క ఎంట్రీ ఇది. మనకి ఎంత వచ్చింది? ఆల్మోస్ట్ 15 పాయింట్స్ వచ్చాయి. ఇక్కడ మనకు కొంచెం తక్కువగా వచ్చింది. సమ్టైమ్స్ ఇంకా మనకు 30-40 పాయింట్స్ అనేది వస్తాయి. అంటే ఈ సైడ్ వేస్ మార్కెట్లో కూడా ఇలాంటివి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూసారు కదా, ప్రీవియస్ క్యాండిల్ లోని బ్రేక్ చేయలే. సో ఇక్కడ మనం స్ట్రాటజీ 3 క్యాండిల్స్ వచ్చాయి కానీ ప్రీవియస్ క్యాండిల్ లోని బ్రేక్ చేయలేదు. సో ఇక్కడ మనం తీసుకోకూడదు. 22nd రోజు ఇది. ఇక్కడ చూడండి 1 2 3 4th క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ లోని బ్రేక్ చేసింది. 5th క్యాండిల్లో ఎగ్జిట్ అయిపోవాలి, లేదంటే 6th క్యాండిల్లోనే ఎగ్జిట్ అయిపోవాలి. చూడండి ఇక్కడ 4th క్యాండిల్లో ఎంట్రీ తీసుకొని 5th క్యాండిల్లో ఎగ్జిట్ అయిపోయినా కూడా మనకు ఆల్మోస్ట్ 28 పాయింట్స్ వచ్చాయి. లేదంటే 4th కొంతమంది ఏం చేస్తారంటే 4th క్యాండిల్లోనే ఎగ్జిట్ అయిపోతారు. చాలా పాయింట్స్ వస్తాయి వాళ్ళకు కూడా 20 పాయింట్స్ వరకు వస్తాయి. ఇంకా ఎగ్జాంపుల్స్ చూడండి, ఇక్కడ రెడ్ 1, సెకండ్ రెడ్, థర్డ్ రెడ్. 4th క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ యొక్క లోని బ్రేక్ చేసింది. సో ఇక్కడ మనం ఒక తీసుకోవచ్చు. 4th క్యాండిల్ 1 2 3 4th క్యాండిల్ లోని బ్రేక్ చేసింది. సో ఇక్కడ తీసుకుంటే ఎంత వస్తుంది? 5th క్యాండిల్లో ఎగ్జిట్, 5th క్యాండిల్ లోనే తీసుకున్నా మనకు ఆల్మోస్ట్ 13 పాయింట్స్ వస్తున్నాయి. మినిమం ఒక 4th క్యాండిల్ ఆర్ 5th క్యాండిల్ ఎగ్జిట్ అయ్యే వరకు వెయిట్ చేయండి. ఇక్కడ చూడండి 1 2 3 ప్రీవియస్ క్యాండిల్ లోని బ్రేక్ చేసింది. ఇక్కడ బ్రేక్ చేసింది. ఈ ఫస్ట్ క్యాండిల్ యొక్క హైని ఇంకా బ్రేక్అవుట్ చేయలేదు కాబట్టి ఇంకా స్టాప్ లాస్ కూడా హిట్ అవ్వలేదు. ఒకవేళ ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకున్నా ఆల్మోస్ట్ మీకు 27 పాయింట్స్ వచ్చాయండి. నెక్స్ట్ చూడండి ఆగస్ట్ 21 1 2 3 ప్రీవియస్ క్యాండిల్ లోని బ్రేక్ చేసింది. 4th క్యాండిల్ ఇక్కడ ప్రీవియస్ క్యాండిల్ లోని బ్రేక్ చేయలేదు. సో ఇక్కడ తీసుకోకూడదు, ఎంట్రీ రాలేదు. ఇక్కడ చూడండి 1 2 3 4th క్యాండిల్ లోని బ్రేక్ చేసింది. ఒక 20 పాయింట్స్ వరకు వచ్చాయి. 3:15 టైంలో కూడా చూడండి 1 2 3 కానీ ఇది గ్రీన్ క్యాండిల్, సో తీసుకోకూడదు. కానీ 5th క్యాండిల్ లో బ్రేక్ చేసింది అనుకో, 3 క్యాండిల్ యొక్క లో 5th క్యాండిల్ బ్రేక్ చేసింది అనుకోండి, తీసుకోవచ్చు. 6th క్యాండిల్ ఆర్ 7th క్యాండిల్లో ఎగ్జిట్ అయిపోవాలి. కొన్ని టైమ్స్ మార్కెట్ మొత్తం గ్యాప్ అప్లో ఉన్నా కూడా మనకి ఇలాంటి క్యాండిల్ ఒక్కటి తగిలిన, ఇలాంటి స్ట్రాటజీస్ ఒక్కటి వచ్చినా మనకు మినిమం ఒక 1 లాట్తో అయినా 1500 వరకు వస్తుంది. చూడండి 9th రోజు 28th రోజు మండే రోజు మనకు ఒక్క స్ట్రాటజీ కూడా దొరకలేదు. చూడండి 3 క్యాండిల్ లైన్గా మనకు ఒక్కటి కూడా రాలేదు. 3 క్యాండిల్ రెడ్ 20 రోజు దొరకలేదు. ఆ రోజు గ్యాప్ అప్లో ఉన్నది కాబట్టి దొరకలేదు. సో సమ్ టైమ్స్ దొరకపోవచ్చు, కానీ 100% ఈ జెన్యూన్గా వర్క్ చేస్తుంది. ఇక్కడ చూడండి 1 2 3 4th క్యాండిల్ లోని బ్రేక్ చేయాలి. ఇక్కడ 4th క్యాండిల్ చేయలేదు, కానీ 5th క్యాండిల్ బ్రేక్ చేసింది. దీని యొక్క 3 క్యాండిల్ యొక్క లో ఇది. ఇక్కడ తీసుకున్న మనకు మినిమం ఒక 15 పాయింట్స్ వరకు వచ్చింది. దీని యొక్క లో ఎంత? 24938. ఇక్కడ దీని యొక్క లో ఎంత? 925, అంటే ఆల్మోస్ట్ 20 పాయింట్స్ వచ్చాయి. ఇక్కడ 3 క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ లోని బ్రేక్ చేయలేదు, 4th క్యాండిల్ రెడ్ బ్రేక్ చేయలేదు, సో తీసుకోకూడదు. వన్ 2 3 క్యాండిల్ 4th క్యాండిల్ 3 క్యాండిల్ యొక్క లోని బ్రేక్ చేసాయి.
సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవాలి. ఇది ఎగ్జిట్. 5th క్యాండిల్, 4th క్యాండిల్ ఆర్ 5th క్యాండిల్. ఇక్కడ మనం 6th క్యాండిల్ పైకి వచ్చింది. సో మనం 4th క్యాండిల్లో ఎంట్రీ తీసుకొని 5th క్యాండిల్ ఎండింగ్ టైంలో మనం ఎగ్జిట్ అవ్వాలి. లేదంటే 20 పాయింట్స్ వచ్చాయంటే ఎగ్జిట్ అయిపోవాలి. ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ మనకు 16 పాయింట్స్ వచ్చాయి. 16 ఆర్ 1 లాట్తో అంటే 16 పాయింట్స్ అలా 15 పాయింట్స్ వచ్చినా కూడా ఎగ్జిట్ అయిపోవాలి. ఇంకా మీరు ప్రీవియస్గా కావాలంటే మీరే బ్యాక్ ఎండ్గా టెస్ట్ చేసుకోండి. ఇక్కడ 1, 2, 3 4th క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ లోని బ్రేక్ చేశాయి, కానీ ఇక్కడ దీని యొక్క హైని బ్రేక్ చేయక స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. ఇక్కడ చూడండి 4th క్యాండిల్ లోని బ్రేక్ చేసింది, ఇక్కడ వచ్చింది మనకు, ఈ క్యాండిల్లో వచ్చింది మనకు కరెక్ట్ హిట్. ఇక్కడ చూడండి ఎంట్రీ ఎక్కడ, 4th క్యాండిల్ లో. ఇది ఈలో టచ్ అయింది, ఎంత 35 పాయింట్స్ వచ్చాయి. ఇంకా ఇలాంటివి చూడండి, ఇక్కడ 1, 2, 3 క్యాండిల్ లో, కానీ ఇక్కడ గ్రీన్ వచ్చింది, కానీ 5th క్యాండిల్ బ్రేక్ చేసింది కాబట్టి తీసుకోవచ్చు. 4th క్యాండిల్ అనే కాకుండా 5th క్యాండిల్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ 1, 2, 3 4th క్యాండిల్లో బ్రేక్ చేయలేదు, ఇది కూడా బ్రేక్ చేయలేదు, ఇక్కడ బ్రేక్ చేసింది. ఈ 3 క్యాండిల్ యొక్క లో ఇక్కడ బ్రేక్ అయింది కాబట్టి ఇక్కడ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఆల్మోస్ట్ 50 పాయింట్స్ 40 పాయింట్స్ కూడా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్.